హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చే శ్రావణ మాసంకి యూస్ఫుల్ అయ్యేలా మీషోలో అప్డేటెడ్గా వచ్చిన న్యూ లాంచ్ పార్టీ వేర్ నెక్ సెట్స్ తీసుకొచ్చాను. పూజలకి కానీ, పేరంటాలకి కానీ, ఫంక్షన్స్ కానీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది కలెక్షన్. వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. అండ్ వన్ మోర్ థింగ్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్, బిగ్ థ్యాంక్స్ అండి. మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఫైనల్గా మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. లెట్స్ గో టు ద వీడియో. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను చూపించబోయే అన్ని సెట్స్ కూడా ఏడీ స్టోన్స్ సెట్టేనండి. చాలా బాగా యూస్ఫుల్గా అవుతాయి. నైట్ ఫంక్షన్స్కి అయితే దగ్గ మెరిసిపోతాయి. అన్నీ కూడా డైమండ్ లుక్తో బాగా వచ్చాయి. డిఫరెన్స్ పిక్లో చూపించినట్టుగా దీని ప్రైస్ మీకు అర్థమైపోయింది అనుకుంటాను. ఫస్ట్ ప్రైస్ ఎందుకు చెప్తున్నాను అనుకోకండి. ప్రైస్ వింటే కూడా అంత ఎందుకు ఉంది దీనికి అని కూడా చాలామంది క్యూరియాసిటీగా ఉంటారు. దీని ప్రైస్ నాకు 667 రూపీస్ ప్రైస్ పడింది. మరి దీని ప్రైస్ ఎందుకు పడిందో మీకు నెక్స్ట్ సెట్లో ఉన్న ఇయర్ రింగ్స్ చూపిస్తాను. చూడండి, పట్టుకోవడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆల్మోస్ట్ మన ఫింగర్ ఎంత ఉంటుంది, మిడిల్ ఫింగర్, దానికన్నా ఫుల్ హైట్తో ఈ ఏడీ స్టోన్ సెట్కి వచ్చిన ఇయర్ రింగ్స్ వచ్చాయి. చాలా పెద్దగా ఉన్నాయి. ఇలాంటి ఇయర్ రింగ్స్ ఒక్కటి పెట్టుకుంటే చాలండి. చాలా హెవీ కుర్తా సెట్స్, ఏదైనా బాగా పార్టీ వేర్కి డ్రెస్ పెట్టుకున్నప్పుడు మనము నెక్ సెట్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రజెంట్ చాలామంది కూడా హెవీగా ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకొని సింపుల్ ఇన్విజిబుల్ చైర్ కూడా వేస్తున్నారు. లేదు ఇంకా పెద్ద ఫంక్షన్, మన ఫ్యామిలీ ఫంక్షన్ అంటే ఇలాంటి 3 లేయర్ ఏడీ స్టోన్ సెట్ వేసుకోండి. రియల్గా ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ ఎంత ట్రెండ్ ఉందో అండ్ డైమండ్ సెట్ దాన్ని బీట్ చేసింది. ఎవ్వరు చూడండి ఏడీ స్టోన్ సెట్, డైమండ్ గోల్డ్ కొనలేని సిచ్యువేషన్స్, వాటి రేట్లు చాలా బాగా పెరిగిపోయాయి. కాబట్టి ప్రజెంట్ అందరూ కూడా 1 గ్రామ్ గోల్డ్ సెట్స్ కొనడానికి బాగా ఇష్టపడుతున్నారు. ఇందులో నేను 3 లేయర్ ఎందుకు తీసుకున్నానంటే మన పైన ఒక సెట్ కింద ఒక సెట్ వేయాల్సిన అవసరం లేదండి. చాలా హెవీగా కనిపిస్తుంది. 3 లేయర్ వచ్చింది. ఇందులో నేను గ్రీన్ కలర్ స్టోన్ తీసుకున్నాను కదా, ఇందులో మనకి 3 డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి. ఇక్కడ నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను కదా, ఇంకోటేమో సీ గ్రీన్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో కూడా ఉంది. స్టోన్స్ మాత్రం కొంచెం కూడా ఊడిపోతాయని డౌట్ ఏం లేదు. నేను మీకు రివర్స్ కూడా చూపిస్తాను. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. కింద పడినా కానీ స్టోన్స్ అయితే ఒక్కటి కూడా ఊడిపోయే ఛాన్స్ లేకుండా చాలా బాగా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. డైమండ్ స్టోన్స్ ఎలా మనకి షైన్ అవుతాయో ఇందులో మనకి ఏడీ స్టోన్స్ యూజ్ చేస్తారు. చాలా బాగా షైన్ అవుతున్నాయి. అండ్ మనకి ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్ ఉంది కదా, అది జిర్కోనియా స్టోన్స్ అండి. అవి కూడా సెల్ఫ్ కలర్ అంటే గోల్డ్లో యూజ్ చేస్తారు కదా, అంకెట్ డైమండ్స్ అలాంటి స్టోన్స్ అండి. అవి కూడా చాలా బాగున్నాయి. స్టోన్స్ క్వాలిటీ కానీ సైజ్ కానీ చాలా బాగుంది. ఎవరైనా నచ్చితే త్వరగా తీసేసుకోండి. త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి. నెక్స్ట్ కమింగ్ పండగ సీజన్ కాబట్టి అందరూ పర్చేస్ చేస్తారు. మీషోలో తీసుకున్న 1 మోర్ ఏడీ స్టోన్ సెట్ చూసేద్దాము. దీని ప్రైస్ ఇందాకే చూసారు కదా, 1550 రూపీస్లో వచ్చేసిందండి నాకు. ఇందాక చూసిన సెట్ ఈ ఏడీ స్టోన్ లోనే చాలా రకాలు ఉన్నాయి. నెక్ సెట్ వరకు, నెక్ కాకుండా మెడకి ఇంకా టైట్గా పెట్టుకునేలా, డైమండ్ షేప్లో ఉండేలా, 3 లేయర్స్, 2 లేయర్స్, లాంగ్ హారం, ఇలా చాలా ఉన్నాయి. లాంగ్ హారం కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు నేను ఓన్లీ నెక్ సెట్స్ మట్టుకే చూపించాను. 3 డిఫరెంట్ ప్యాటర్న్స్ తీసుకున్నాను. ఇక్కడ మనకి ఇవి ఇయర్ రింగ్స్ అండి, చాలా పెద్దగా ఇచ్చారు. ఇందులో మీరు స్టోన్స్ చూడండి, చాలా డిఫరెంట్ షేప్సే కాకుండా సైజెస్ కూడా ఉన్నాయి. స్టోన్స్ ఎప్పుడే కానీ పెద్దగా ఉన్నాయంటే వాటి ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. షైనింగ్ కానీ వీటి ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. ప్రజెంట్ ఇప్పుడు బాగా సిల్వర్ జ్యువెలరీ అని, అంటే సిల్వర్ తోటి జ్యువెలరీ చేసి సేల్ చేస్తున్నారు కదా, అవి కూడా పెద్ద షాప్స్లలో చాలా ఎక్కువ ప్రైస్ పెడుతున్నారు. మళ్ళీ మనం రిటర్న్ చేసినప్పుడు కూడా మనకి 50% కూడా ఇవ్వరు. మనం యూజ్ చేసినాక ఐటమ్ని చూసి దాన్ని బట్టి రేటు ఫిక్స్ చేస్తామంటున్నారు. అవి మనకి ఇలా థౌజండ్స్లో రావండి. 10,000, 20,000 అలా వస్తుంది. ఎందుకంటే పీస్ని బట్టి వస్తుంది. వాటిని కొనడం కన్నా అది సిల్వర్ అని మనం హ్యాపీ అవుతాం, కానీ అలాంటివి ఒక్కటి కొనే బదులు ఇలాంటివి మనకి 10 వస్తాయండి. మరి వాటికి కూడా మనకి రిటర్న్స్ ఏమీ లేదు, పెద్దగా 30% రిటర్న్ ఉంది. ఇక్కడ చూడండి ఈ నెక్ సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో. స్టోన్స్, డైమండ్ స్టోన్స్లో ఉన్న
స్టోన్ ఫినిషింగ్ కట్ వర్క్ స్టోన్స్కి చాలా బాగుంది. నేను వెడల్పుగా పెడితే అది అలా బెండ్ అవ్వదేమో అనుకుంటారేమోనని నేను బెండ్ చేసి కూడా చూపిస్తున్నాను. మనం కిడ్స్కి శారీ ఫంక్షన్, శారీ సెరమోనీస్ ఉన్నా, హల్దీ ఫంక్షన్స్ ఉన్నా, ఇప్పుడు అందరూ చాలా వెరైటీ ఫంక్షన్స్ చేసుకుంటున్నారు. కిడ్స్కి కూడా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అందుకే నేను ఇంత ఫోల్డ్ చేస్తున్నాను. అన్ని సెట్స్ మనకి ఇంత ఫ్లెక్సిబుల్గా ఫోల్డ్ అవ్వవు. మరి ఇది ఎందుకు ఫోల్డ్ అవుతుందంటే ఇక్కడ చూడండి, మనకి ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క పట్టీ ఇచ్చారు. సో దీన్ని మనం క్యారీ చేయడము, బాక్స్లో ప్లేస్ చేసుకోవడం ఈజీగా. కిడ్స్కి యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళకి యూజ్ చేయొచ్చు. కొన్ని సెట్స్ ఏమో వాటి ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది, పెద్దవాళ్ళకి మాత్రమే పెట్టేలా ఉంటుంది. ఇలాంటివి అయితే చిన్న పిల్లలకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి, ఈవెన్ లెహంగా ఓనీస్కి, వెస్టర్న్ అవుట్ఫిట్స్ ఉంటాయి కదా గర్ల్స్వి, అలాంటి అవుట్ఫిట్స్ కూడా ఇప్పుడు డైమండ్ సెట్స్ బాగా మ్యాచింగ్ చేసి వేసుకుంటున్నారు. చాలా బాగున్నాయి. 100కి 200% క్వాలిటీ అయితే బాగున్నాయి. ప్రైస్ మీకు ఓకే అనుకుంటే, క్వాలిటీ అయితే నాకు బాగా వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను. ఏడీ స్టోన్స్లో ఇవైతే టాప్లో ఉన్నాయి. అండ్ మీషోలో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ఇవి. అండ్ మీషోలో తీసుకున్న వన్ మోర్ ఏడీ స్టోన్ సెట్ చూసేద్దాము. ఇందాక దాంట్లో కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, ఇంకా పెద్దగా ఉండాలి స్టోన్ సైజ్ అని అనుకునే వాళ్ళకి ఈ స్టోన్ సెట్ చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ముందుగా నేను ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఎందుకంటే స్టోన్ సెట్ అనగానే సెట్ను బాగా డిజైన్ చేస్తే సెట్ ఎంత బాగున్నా మనకి ఇయర్ రింగ్స్ కూడా సైజ్ పెద్దగా ఉన్న పెట్టలేము, అలానే చిన్నగా ఉన్నా అంత హైలైట్ అవ్వవు. ఇయర్ రింగ్స్ ఎప్పుడే కానీ మీడియం సైజ్ అయినా 3/4 అంటే 75% సైజ్ ఉంటే చాలు. మరీ హెవీగా ఉన్నా మన చెవి మొయ్యలేదు. ఇవైతే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. స్టోన్ సైజ్ చూడండి, చాలా పెద్దగా ఉంది, తలతలా మెరిసిపోతుంది. మాటికి బ్లర్ వస్తుంటే నేనైతే చాలాసార్లు వాటిని మూవ్ చేయకుండా వీడియో చేయడానికి ట్రై చేశాను. అది కదులుతున్నప్పుడల్లా అవి బ్లర్ ఇట్లా షైన్ అయిపోతున్నాయి. ఇయర్ రింగ్స్ మాత్రం కొంచెం వెయిట్ ఉన్నాయి ఇవి, ముందు 2 సెట్స్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే స్టోన్ సైజ్ కూడా పెద్దగా ఉంది కదా, చాలా హెవీ లుక్ వస్తుంది. నెక్స్ట్ సెట్ అయితే కిడ్స్కి కూడా పెట్టచ్చు. చాలా బాగా ఇచ్చారు, క్వాలిటీ కానీ సైజ్ కానీ. స్టోన్ పట్టుకొని ఇలా మనకి ఫినిషింగ్ ఇచ్చారు చూడండి. రియల్ డైమండ్ రింగ్స్కి కూడా మనకి ఇలాంటి ఫినిషింగ్ ఇస్తారు చూడండి. 3 సైడ్స్ ఇచ్చారు. పట్టి ఉంచే విధానం కూడా చాలా బాగా ఇచ్చారు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.